నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. రేపటి రోజున తెలుగుదేశం పార్టీ బీజేపీ తెలంగాణలో పొత్తు పెట్టుకోవచ్చు. ఈ చర్చ ఎవరో రాజకీయ పరంగా విశ్లేషకులు లేదంటే రాజకీయ పండితులు చేసిన మాట కాదు. అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసినటువంటి కామెంట్ ఇప్పుడు తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది. ఇదే కామెంట్ పైన చర్చ చేద్దాం. మనతో పాటు ఐ న్యూస్ ఎడిటోరియల్ డైరెక్టర్ డాక్టర్ గట్టిక విజయ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సో సీఎం రమేష్ చాలా సంచలన కామెంట్ చేశారు. రేపటి రోజున తెలంగాణలో టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది, మీకేం అవసరం అని చెప్పేసి అక్కడటువంటి మీడియాని ప్రశ్నించారు. ఎవరో మాట్లాడితే మనం మాట్లాడితే జర్నలిస్ట్ మాట్లాడితే సంథింగ్ డిఫరెంట్, బట్ ఒక బీజేపీ ఎంపీ మాట్లాడారంటే ఇది ఎట్లాంటి సంకేతంగా చూడాలి? డెఫినెట్ గా అంటే సీఎం రమేష్ అనే వ్యక్తి కేవలం బీజేపీ ఎంపీ మాత్రమే కాదు. ఆయన గతంలో ఇప్పుడు కూడా అక్కడ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు చాలా సన్నిహితుడు. అక్కడ ఆ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, బీజేపీ రాజకీయాలు, జాతీయ రాజకీయాల్లో అంతో ఎంతో పట్టున్న వ్యక్తి కూడా. ఒక్కసారి గతంలోకి వెళ్ళిపోతే తెలంగాణలో 2009లో మహాకూటమి ఏర్పాటైనప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ పార్టీ మధ్యలో సమన్వయకర్త కూడా ఆయన. ఒక లాబీయిస్ట్ కూడా ఆయన పేరున్నది. అంటే ఏం జరుగుతున్నది జరగబోతున్నది అనే మీద ఒక అవగాహనతోనే మాట్లాడినట్టు మనం భావించాలి. ఆయన అవగాహన ప్రకారము వచ్చే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ టీడీపీ పొత్తు ఉండే అవకాశం ఉందనేది సూత్రప్రాయంగా చెప్పారు. అవును, రేపు కలిస్తే ఎప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో, టీడీపీ బీజేపీ హైదరాబాద్లో తెలంగాణలో కలిపి పోటీ చేయించాము, దానికి నీకెందుకు బాధ? ఏం మాట్లాడుతున్నావు తెలంగాణలో? అంతేకాదు, మనం మామూలుగా ఆలోచిస్తే కూడా టీడీపీ బీజేపీ పొత్తు అనేది కొంత ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు, కానీ అనివార్యమేమో. ఎందుకు ఈ మాట అంటారంటే బీజేపీ టీడీపీ రెండు పార్టీలు కూడా ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వాములు. అవును, కేంద్ర ప్రభుత్వంలో ఇద్దరు భాగస్వాములు, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు భాగస్వాములు కలిసి పోటీ చేస్తున్నారు. టీడీపీతో ఒక రాష్ట్రంలో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తూ ఇంకో రాష్ట్రంలో ఆ పార్టీతో మాకు సంబంధం లేదు అనే ఒక లైన్ తీసుకోవడం అంత ఈజీ కాదు పాలిటిక్స్ లో. ఒకవేళ టీడీపీ కనుక తెలంగాణలో అసలు పోటీ చేయకుంటే బీజేపీకి వచ్చిన సమస్య లేదు. టీడీపీ కనుక వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేద్దాం అనుకుంటే బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఉండే పరిస్థితి ఉండదు. ఎందుకు అంటే బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో పక్కన ఆంధ్రప్రదేశ్ లో పొత్తు పెట్టుకొని ఎన్డీఏలో భాగస్వాముల కూటమిలో ఒకదానిపై ఒకటి పోటీ చేసుకునే అవకాశాలు ఉండవు. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే బీజేపీకి ఉన్న బలం ఎక్కువ అనుకునే బలం హైదరాబాద్ లోనే తమకు బలం ఉందని టీడీపీ అనుకుంటున్నారు. సెటిలర్స్ కారణంగా కావచ్చు, లేకుంటే ఇంకేదన్నా కారణం కావచ్చు. ఇక్కడితో పాటు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే అటు ఖమ్మం, నల్గొండ జిల్లాలలో టీడీపీకి ఇంకా కొంత బలం ఉందనే వాదన ఉంది. నిజామాబాద్ జిల్లా కొన్ని ప్యాకెట్స్ లో కూడా టీడీపీకి బలం ఉందనే వాదన ఉంది. కాబట్టి బీజేపీకి పొత్తు టీడీపీతో పెట్టుకుంటే ఖచ్చితంగా లాభం జరుగుతుందని నమ్మేట వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా కూడా ఒక అంచనా ఉంది. అయితే మొత్తంగా ఇప్పుడు పరిస్థితి గమనిస్తే సీఎం రమేష్ అన్న వ్యాఖ్యలు టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది అని ఏదైతే చెప్పిండో నిజంగానే ఉంది అనే ఒక అభిప్రాయం కాదు, ఒక అంచనా కూడా ఉంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ గనక తెలంగాణలో పోటీ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే పోటీ చేయాలి. వేరేగా పోటీ చేసే అవకాశమే లేదు. ఎందుకు అంటే 2014 తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ బీజేపీ కలిసే పోటీ చేసినాయి. అంటే ఎన్డీఏ కూటమిల రెండు పక్షాలు ఉన్నప్పుడు కలిసే పోటీ చేసినాయి. 2018 ఎన్నికలు కానీ 2019 ఎన్నికలు కానీ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ ఎన్డీఏలో లేదు, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది కాబట్టి వేరువేరుగా పోటీ చేసింది. ఇప్పుడు టీడీపీ ఎన్డీఏలో ఉంది, బీజేపీ ఎన్డీఏలో ఉంది కాబట్టి ఎన్డీఏ పక్షాలని కలిసే పోటీ చేయాలి తప్ప వేరువేరుగా పోటీ చేసే అవకాశం ఏమాత్రం లేదు. దిస్ ఇస్ ద క్లారిటీ. రమేష్ అనడానికి కాదు. అయితే టీడీపీ బీజేపీ పొత్తు వల్ల బీజేపీకి లాభమా నష్టమా అనేది ఇంకో చర్చ. లాభం అనే వాళ్ళు ఉన్నారు, నష్టం అనే వాళ్ళు. టీడీపీ అనేది తెలంగాణకు వ్యతిరేకం, చంద్రబాబు అనే తను తెలంగాణకు వ్యతిరేకం కాబట్టి ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ నష్టపోతుంది అనే వాళ్ళు ఉన్నారు. లేదు, టీడీపీకి ఇంకా బలం ఉన్నది, కొన్ని ప్యాకెట్స్ లో సెటిలర్స్ లో కావచ్చు, కొన్ని ప్యాకెట్స్ లో కావచ్చు, కొన్ని ఓట్లు ఇంకా ఉన్నాయి, ఓట్ బ్యాంక్ ఉంది, బీసీ వర్గాల్లో కూడా కొంత ఆదరణ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు కలిసి వస్తే ఇంకా లాభం జరుగుతుందనే వాళ్ళు ఉన్నారు.
లాభం జరుగుతుందా జరగదా అనేది తర్వాత సంగతి. బట్ అంత ధైర్యం చేస్తారంటారు సార్? బీజేపీకి తెలంగాణలో అధికారంలోకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా ఉద్యమకారులే, తెలంగాణ సెంటిమెంట్ ఉన్నటువంటి వాళ్ళే. సో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే బీజేపీకి నష్టం అని చెప్పేసి అట్లా ఏమైనా ఆలోచించే ఛాన్సెస్ లేదా? ఒకటి మనం గమనిస్తే 2018 అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ యూపీఏలో చంద్రబాబు నాయుడు భాగస్వామి మీన్స్ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తా అనే దాకా వెళ్ళింది రాష్ట్ర పార్లమెంట్ ఎలక్షన్లలో. యూపీఏలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇవాళ ఎన్డీఏలో ఉన్నాడు. ఎన్డీఏలో ఉన్నప్పుడు ఖచ్చితంగా బీజేపీతో కలిసి పోటీ చేయక తప్పని పరిస్థితి. అయితే గత అసెంబ్లీ ఎన్నికలు ఏం జరిగింది అంటే మొన్న జరిగిన 2023లో కాకుండా 2018లో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నది. అది బీఆర్ఎస్ కు పెద్ద ప్రచారాస్త్రం అయిపోయింది. మళ్ళీ చంద్రబాబు వస్తున్నాడు, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు తెస్తున్నారు, వీళ్ళంతా కలిసి మళ్ళీ సమైక్య ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేస్తారు, చంద్రబాబు రావడం అనేది తెలంగాణకు నష్టం అనే ఒక బాగా ప్రచారం చేయడం, అది ప్రజల్లోకి బాగా పోవడం, అది బీఆర్ఎస్ పార్టీకి అనుకూలించింది. ఇప్పుడు కూడా బీజేపీ చంద్రబాబు టీడీపీ కలిస్తే ప్రత్యర్థి పార్టీలు అదే ప్రచారం చేసే అవకాశం ఉంది. అయితే అప్పుడున్నంత సెంటిమెంట్ ఇప్పుడు ఉందా లేదా, చంద్రబాబు మీద తెలంగాణ ప్రజలకు వ్యతిరేకత ఉందా, సానుకూలత ఉందా ఏంటి అనేది రాబోయే వాళ్ళు నిజంగానే పూర్తయి ప్రజలకు పోతే అప్పుడు రెస్పాన్స్ ఏంటనేది మనం చాలా క్లియర్ గా చూడవచ్చు. ఇప్పటి వరకు అయితే బీజేపీ అంటే గడిచిన 10 అసెంబ్లీ ఎన్నికలు చూసుకుంటే టీడీపీతో పొత్తు వల్లనే బీజేపీ ఎదగలేకపోయింది. దాదాపు 10 అసెంబ్లీ ఎన్నికలలో 6 అసెంబ్లీ ఎన్నికల టీడీపీతో కలిసే పోటీ చేసింది. ఈ పార్టీ చాలా కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం, కొన్ని సీట్లకే పరిమితం కావడం వల్ల బీజేపీ ఎదగలేకపోయింది. ఇప్పటికైనా సొంతంగా పోటీ చేస్తే అన్ని నియోజకవర్గాలలో వాళ్ళకి ఇన్ఛార్జీలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉంటారు, పార్టీ బలపడుతుంది. మళ్ళీ పొత్తు పెట్టుకుంటే మాత్రం పార్టీ పరంగా నష్టపోయే అవకాశం ఉంది. అధికారంలోకి వస్తుందా రాదా, ఎన్ని సీట్లు గెలుస్తుందని వేరే అంశం అయితే అన్ని ప్యాకెట్లలో పార్టీ విస్తరించడం మాత్రం పొత్తుల వల్ల సాధ్యం కాదు. అది మాత్రం క్లియర్. ఒకవైపు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తప్పేంటి, బీజేపీ పోటీ చేస్తాం అన్న కామెంట్ సీఎం రమేష్ దగ్గర నుంచి ఒకటి. సెకండ్ కంటిన్యూషన్ కామెంట్ ఇంకోటి ఆసక్తికరంగా ఏముందంటే సార్, కవిత జైల్లో ఉన్నప్పుడు జైలు నుంచి బయటకు వచ్చిన కవిత అన్నారు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నం చేశారని. దానికి అనుసంధానంగా ఈరోజు సీఎం రమేష్ ఇంకో కామెంట్ చేశారు, కవితను బయటకు తీసుకురావడానికి లేదంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో మర్చి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, మా అవినీతి మొత్తం మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం, సిబిఐలు, సిఐడీలు, ఈడీ లాంటి ప్రయోగించకుండా అని సీఎం రమేష్ తోటి మధ్యవర్తిత్వం చేయడానికి కేటీఆర్ సీఎం రమేష్ అపాయింట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళి కలిశారు. ఆ సీసీ ఫుటేజ్లు కూడా నా దగ్గర ఉన్నాయి, బయట పెట్టమంటావా కేటీఆర్ అంటూ సవాల్ విసిరారు. సో మర్జీ చేసేటువంటి అవకాశం, ప్రయత్నాలు జరిగాయి అనేది ఆయన చెప్తున్నటువంటి కామెంట్. దీన్ని ఎట్లా చూడాలి? సీఎం రమేష్ చెప్పిన దాంట్లో ప్రధాన అంశం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసిపోవడమో, కావడమో, ఒక అండర్స్టాండింగ్ రావడమో, ఆ ప్రతిపాదన కేటీఆర్ నుంచి వచ్చింది అని చెప్తున్నాడు. నిజంగా ఆ ప్రతిపాదన వచ్చిందా రాలేదా అనే విషయంలో మళ్ళీ చర్చ నడుస్తుంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి ఉంటాయి, వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తే, లేకుంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్న ఒక చర్చ మాత్రం ఉంది. ఈ చర్చ వాళ్ళెవరో సాధారణ వ్యక్తులు చేసింది కాదు, సాక్షాత్తు కేసీఆర్ బిడ్డ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఆమె చెప్పింది, నేను అరెస్ట్ అయినప్పుడు ఈ చర్చలు జరిగినాయి, ఈ పార్టీని ఆ పార్టీలో విలీనం చేస్తా అన్నారు, నేనే వద్దని చెప్పినా అనే అప్పటి నుండి కూడా ఈ చర్చ నడుస్తుంది. దాంతోపాటు రేవంత్ రెడ్డి పదే చెప్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో ఎప్పటికైనా విలీనం కావాల్సిందే, ఆ రెండు ఒకటే అని. ఆ వాదనలకు ఇలా రమేష్ చేసిన కామెంట్స్ కూడా బలం చేకూర్చున్నాయి. కొన్ని కవిత జైల్లో ఉన్నప్పుడే కేటీఆర్ సీఎం రమేష్ కలిసారు, సింక్ అయిపోతున్నారు. కవిత చెప్పిన దానికి తర్వాత జరిగిన పరిణామాలకు ఆమెకు బెయిల్ రావడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలకు ఇప్పుడు సీఎం రమేష్ చెప్తున్న దానికి ఉదాహరణ కూడా సింక్ అవుతున్నది. దాంతో పాటు గత కొంతకాలంగా గమనిస్తే కేసీఆర్ గాని బీఆర్ఎస్ పార్టీ నాయకులు గాని కాంగ్రెస్ పార్టీని విమర్శించినంతగా బీజేపీని విమర్శించారు. అవును, రజతోత్సవ సభలో కూడా ఆ విషయం మనం నువ్వుని అనడం కాదు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ స్వయంగా వాస్తవం. అయితే గతంలో నేను జాతీయ పార్టీ పెడతాము, మోడీకి ప్రత్యామ్నాయం మేమే అన్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్న పార్టీ కానీ ఎప్పుడు మళ్ళీ బీజేపీకి వ్యతిరేకంగా ఒక నినాదం చేసిన విషయం కానీ, ఒక విధానాలు ఇప్పటికిప్పుడు అంటే కులగణన విషయం మీద కావచ్చు, లేకుంటే చాలా విషయాల మీద మోడీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ యూపీఏ పక్షాలు బాగా విమర్శిస్తున్నాయి. అయినప్పటికీ బీఆర్ఎస్ నుంచి బీజేపీ మీద ఒక్క విమర్శ లేదు. అంటే విమర్శ లేదా, లేకుంటే తెలంగాణలో తన ప్రధాన ప్రత్యర్థి కాదు కాబట్టి దాన్ని అనిల్ లాభం అని ఊరుకుంటున్నా, అది వేరే విషయం. మొత్తం మీద మాత్రం అటాక్ లేదు. ఇవన్నీ పరిణామాలు గమనిస్తే సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ అనే అభిప్రాయం అందరిలో వ్యక్తం అవుతున్నది. ఇలా సీఎం రమేష్ చేసిన కామెంట్స్ చాలా సీరియస్ కామెంట్స్, అవి నిజమా అబద్ధమా అనేది కేటీఆర్ కూడా దానికి రెస్పాండ్ కావాల్సి ఉన్నది. నా దగ్గర సీసీటీవీలో ఫుటేజ్ కూడా ఉంది అంటున్నాడు కాబట్టి
చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మనం చూడాలి. చూద్దాం సార్. నిజానికి సీఎం రమేష్ చేసినటువంటి కామెంట్స్ కానీ అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పొత్తు విషయం కానీ భారతీయ జనతా పార్టీతో తెలంగాణలో ఒక సస్పెన్స్ మాత్రం కనిపిస్తోంది. చూద్దాం ఎట్లా ఉండబోతుంది. ఎనివే థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఒక పొలిటికల్ చదరంగం మాత్రం కనిపిస్తోంది. సీఎం రమేష్ వ్యాఖ్యల్ని నిజానికి చాలా సీరియస్ గా తీసుకుంటే తెలంగాణలో టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకుంటే తప్పేంటి అన్న మాట వెనకాల అఫ్ కోర్స్ తెలంగాణ సమాజం ఎట్లా తీసుకుంటుంది అండ్ కేటీఆర్ నిజంగానే బీజేపీలో విలీనం చేస్తా అన్నటువంటి మాటలకు కేటీఆర్ ఏం రెస్పాండ్ అవుతారు చూడాలి. ఎనివే ఇది ఇవాల్టి విశ్లేషణ. మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.